గోవును జాతీయ జంతువుగా ప్రకటించి రక్షణ కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని పలువురు హిందువులు ముస్లింలు కోరారు. జంగారెడ్డిగూడెం డివిజన్ ముస్లింల జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్నం మానవహారం నిర్వహించారు. పట్టణంలోని బిలాల్ మసీద్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు హిందూ ప్రముఖులు పాల్గొని ఐక్యతను చాటారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందువులకు అతి పవిత్రమైన గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ముస్లింలు కోరడం గొప్ప విషయమని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా హిందూ ముస్లింలు ఐక్యతతో ఉంటూ మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధి తిప్పాబొట్ల రామకృష్ణ మాస్టర్ మాట్లాడుతూ హిందూ ముస్లింలు కలిసి ఇటువంటి కార్యక్రమం చేపట్టడం శుభ పరిణామమని అన్నారు. జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైన ఈ నినాదం దేశమంతా వ్యాప్తి చెందాలని ఆకాంక్షించారు. నబీ మాస్టర్ మాట్లాడుతూ జాతి సమైక్యత కోసం స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తితో హిందూ ముస్లింలు చెయ్యి కలిపి పోరాటంలో పాల్గొనాలని కోరారు. ఆర్ఎస్ఎస్ ప్రతినిధి కొప్పాక శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇది అద్భుతమైన కార్యక్రమం అని దీనిని నిర్వహిస్తున్న ముస్లిం జేఏసీని ప్రతి ఒక్కరూ అభినందించాలని కోరారు. ముస్లిం జేఏసీ ప్రతినిధి నజీర్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా తలపెట్టిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. షేక్ ముస్తఫా మాట్లాడుతూ గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే ఎవరూ దాని జోలికి వెళ్లరని తద్వారా హిందువుల మనోభావాలు దెబ్బతినవని తెలిపారు. కావున ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో హిందువులు ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోజుల్లోనే మన జంగారెడ్డిలో ఉన్న ముస్లింస్ అందరూ దాన్ని స్పందించి మనం 3 రోజుల క్రితమే మెమరాండం ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈ రోజున పెద్ద మీడియా అడ్రస్సింగ్ చేయడం కోసం హిందువులు కూడా కలుపుకొని చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. ఇది కంటిన్యూ అవ్వాలని, అది చేయాలి, జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరుతున్నట్లుగా మేమే కాదు ముస్లిం కూడా కోరడం అనేది నిజంగా చాలా హర్షణీయం. భారతదేశం చక్కగా ఐక్యతకు మారు పేరుగా అనడానికి ఇదొక ప్రత్యేక నిదర్శనం. రాబోయే రోజుల్లో మరింత మంచి కార్యక్రమాలు మా ప్రాంతంలో హిందూ ముస్లింస్ కలిసి చేయాలని చేస్తామని కూడా మేమందరం కూడా వారికి మాటిస్తున్నాం. భారతదేశంలో గొప్ప సుదినం. ఇప్పుడు కూడా మనం జాతి సమైక్యత కలిసి నిలబడాల్సిన అవసరం ఉంది. ఈ జాతి సమైక్యత కోసం మన అపోహలను దూరం చేసుకోవడానికి మొట్టమొదటి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏ విధంగా అయితే వాళ్ళు గోవుని తమ మాతగా పూజిస్తున్నారో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారో మేము కూడా దానికి సంఘీభావం ప్రకటిస్తున్నాం. ఎందుకంటే జాతీయ సమైక్యత కోసం అది చాలా అవసరం. ఇప్పుడు జాతీయ జంతువు ఎందుకు ప్రకటించాలి అనే సందేహం రావచ్చు. జాతీయ జంతువు హోదా కనుక కలగజేస్తే దాని యొక్క రక్షణ వేరు. అందరూ కూడా భయపడతారు. దాని జోలి ముస్లిం సోదరులందరూ కూడా గోవుని జాతీయ జంతువుగా ప్రకటించాలి, గోవధ రచించాలి అని ఇనిషియేట్ గా తీసుకోవటం చాలా అద్భుతమైన విషయము. ఇది అందరం ముక్తఖండంతో అప్రిషియేట్ చేయాల్సినటువంటి అంశం. దేశం ముందు మనందరం ఒకటే. దేశంలో హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవ ఫస్ట్ మనందరం భారతీయులు. మతాలు ఒకరి ఆచారాలు అన్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఆవు సాధు జంతువు మన ఇంట్లో ఒకప్పుడు కుటుంబ సభ్యులుగా జీవరాశులను మనం పోషించేవాళ్ళం. ఏమైనా సరే మనము ఇవాళ దీన్ని తీసుకుని జాతీయ స్ఫూర్తి తీసుకువెళ్లాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ రోజున ఆవుని జాతీయ జంతువుగా ప్రకటించాలని మా జంగారెడ్డిలో ముస్లిం జేఏసీ తరఫున మేము ప్రదర్శన చేపట్టామండి. మరి హిందూ సోదరులకి వాళ్ళ మనోభావాలు కాపాడుకుంటూ ఆవుని జాతీయ జంతువుల కింద ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక్కడ కుల మతాలకు అతీతంగా మనం ఈ ప్రోగ్రాం చేపడుతున్నామండి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముందు మన మానవులం. ఇక్కడ ఎప్పటి నుంచో మతాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. ఒకళ్ళ మతాన్ని ఒకళ్ళు గౌరవించుకోవటమే మన భారతీయత. కాబట్టి మరి రోజున మేము ముస్లింలంతా కోరినదంటే హిందువులు గోమాత అని చెప్పేసి పూజిస్తుంటారు ఆవుని. కాబట్టి మేము చెప్పేది కూడా ముస్లింలందరికీ చెప్తున్నాం, ఆవు జోలికి వెళ్ళొద్దు, ఆవు వద్దు, హిందువులు అది ఎంతో గౌరవంగా దాన్ని పూజిస్తున్నారు అని చెప్పేసి మేము చెప్తున్నాం. మరి కాబట్టి ఆగాలంటే కేంద్ర ప్రభుత్వం ఆవుని